హలో గాయ్స్, ఏమి జడ అని అనుకుంటున్నారా? ఈ ఈరోజు మా పాపకి జడ కుట్టించినాము. సో ఎలా కుట్టాలి, ఏ విధంగా కుట్టాలి అనేది అంతా ఈరోజు చూపిస్తున్నాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. మా పాప తీరా జడ కుట్టిన తర్వాత నాకు వద్దు, ఈ జడ నేను పెట్టుకోను, నాకు వద్దు అని అంటుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎంతో ఇష్టంగా కుట్టించినాను. తను కూడా చాలా హ్యాపీ అయింది, నాకు జడ కుట్టిస్తుంది మమ్మీ అని. సో నేను అలా అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మా మమ్మీ కుడుతున్నారు. సో ఫస్ట్ మనము పుల్లలు ఉంటాయి కదా, కసు ఊడ్చే పుల్లలు కానీ ఏదైనా సరే ఇలా జంపు మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకొని పుల్లలు ఇలా చేయాలి. మనకు మధ్యాహ్నం 12 గంటలకే దొరుకుతాయి ఆ మగ్గలండి ఇవి. సో మగ్గలు ఉంటేనే తొందరగా అవుతుంది, విడిగిపోతే పూల జడ రాదు. సో మనము మగ్గలతోనే కుడుతున్నాము. ఇలా మగ్గలు తీసుకొని ఇలా చేయాలి. ఫస్ట్ పూల జడ కుట్టాలి అంటే ఇలా మగ్గలు కావాలి, కనకాంబరాలు కావాలి, ఇంకా గులాబీ పువ్వులు కావాలి. మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టించుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇలానే కుట్టిస్తున్నాను. నాకు ఇలానే ఇష్టం కాబట్టి ఇలా వన్ సైడ్ కుట్టుకోవాలి. అది కొప్పుకి కట్టేది కదా, అందుకే నేను ఈ జడ కుట్టించేటప్పుడు చాలా మెమరీస్ గుర్తు చేసుకున్నాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ ఇలానే చాలా హ్యాపీగా కుట్టించేది. సో నేను అలానే కుట్టించాను నా కూతురికి. కానీ నా కూతురు కుట్టేటప్పుడేమో చాలా హ్యాపీగా అయిపోయింది, కుట్టిన తర్వాత వద్దు వద్దు అని సాడ్గా అయిపోయింది. నాకు కూడా చాలా కోపం వచ్చేసింది తను జడ వద్దు అనేసరికి. ఇంత కష్టపడి కుట్టిన తర్వాత ఏంటి పాప వద్దు అని అంటుంది అని. సరే అని నా ఫోటోలు అవన్నీ చూపించి ఇలా ఉంటుంది జడ కుట్టిస్తే అని చూపించిన తర్వాత సరే అని ఒప్పుకుంది తను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది జడ కుట్టడము. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలానే ట్రై చేయండి, త్వరగా అయిపోతుంది. మా పాపకి ఫస్ట్ టైం కదా కుట్టిస్తున్నది, చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ అయిపోయాను. కానీ లాస్ట్కు తను వద్దు అనేసరికి చాలా సాడ్ అయిపోయాను. ఎలాగో ఒకలాగా ఒప్పించి ఎలాగో పెట్టేశాను. ఫొటోస్ కూడా వద్దు వద్దు అని ముఖం అలా ఇలా పెట్టేసింది. చూడండి మా మమ్మీ ఎలా చేస్తుందో, డబల్ టైం చుడుతుంది దాన్ని. ఎందుకంటే అది కొంచెం కూడా కదలకుండా ఉండడానికి. అసలు పూలు కుట్టిన తర్వాత కొంచెం కూడా కదలవు, అది విరిగిపోతుంది అని అలా కూడా అనిపించదు. చూడండి ఇక్కడ ముడి వేసేస్తుంది లాస్ట్కి. ఇలా సూది దారం తీసుకొని మామూలుగా హెమ్మింగ్ సూదే తీసుకోవాలి. హెమ్మింగ్ సూదిలోనే దారం ఇలా ఎక్కించి ఇలా ఎక్కించుకుంటూ పోవాలి. మనకు ఎన్ని పూలు పడితే అన్ని అక్కడ కౌంట్ చేసుకొని పెట్టుకుంటూ పోవాలి. చూడండి మా మమ్మీ వీడియోలో ఎలా చేస్తుందో అలానే చేయండి. ఇలానే గుండు మల్లెలతో కూడా కుడతారు, అది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. గుండు మల్లెలతో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి జడ, అది ఇంకా త్వరగా అయిపోతుంది. మేము ఒకటే జడ అని ఇదే తెచ్చినాము పూలు. మనం ఇలా ఆకులు పెట్టి పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా పెట్టచ్చు, లేదంటే కనకాంబరాలు అయినా పెట్టచ్చు, వేరే మోడల్ అయినా కుట్టచ్చు, ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ మనము నాకు ఇలానే ఇష్టం, సో అందుకే ఇలానే కుట్టిస్తున్నాను.
ఇలా పువ్వుని వెనకల ఉండేదాన్ని ఉంచుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో, పువ్వుని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. మొత్తం జడంతా కూడా ఇలానే కుట్టేది. ఇంకా చూడండి ఇంకో ఫ్లవర్ కూడా పెడుతున్నాను. దీనికంటే పెద్ద పూలు పెడితే అంత లుక్ రాదని ఈ పూలే సింపుల్గా చిన్న పూలే పెడుతున్నాము. చిన్న జడ కదా, సో ఇలా అయితేనే బాగుంటుంది. మెహందీ పెడుతున్నాను పాపకి, చేతులు మంచిగా కనిపిస్తాయని ఫోటోలో. కలర్ఫుల్గా ఉండాలి కదా. ఇది కొప్పుకి చూడండి, ఇలా వన్ సైడ్ మాత్రమే కుట్టుకోవాలి మనము. అప్పుడే కనకాంబరాలు కూడా వన్ సైడే కుట్టాను చూడండి. ఇప్పుడు ఈ పూలు కూడా ఇలానే కుట్టుకోవాలి. చూడండి జడ అయిపోయింది, ఇలా వచ్చింది ఫినిషింగ్. మనం వన్ సైడ్ కుట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా పెట్టాను చూడండి. ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. చూడండి పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయి, మగ్గలు కదా, అందుకే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది నాకు. మా పాపకి ఇలా వేసాము జడ, అందుకే ఇలా వేస్తేనే జడకి బాగా వస్తుంది. చూడండి ఇలా ఈజీగా కట్టచ్చు, మనం మళ్ళీ ఈజీగా కూడా తీయచ్చు. వన్ సైడే కుట్టుకుంటే మనకి ఇలా కొప్పుకి పెట్టేకి నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇంకో స్టెప్ పెడుతున్నాను. కనకాంబరాలు పెడితే అది లుక్కే వేరైపోయింది చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. మరి మీరు ఎలా కుట్టించుకుంటారు, జడ కుట్టించుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే మా పాపకి ఇలా కుట్టించాను, బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇలా కడుతున్నాను. జడ ఊడిపోకుండా ఉండడానికి టైట్గా కట్టాలి కొంచెము. చాలా బాగా కనిపించింది మా పాప ఈ జడలో, ఆ శారీలో. మనం ఇలా మధ్యలో దారాలు కట్టుకోవడం వల్ల జడ ఊడిపోదు.
దారం కూడా ఏమి అంతగా కనిపించదు చూడండి. ఎంత టైట్గా కట్టినా అది లూజ్గా వచ్చేస్తుంది జడ. సో మధ్యలో ఇంకో స్టెప్ పూలు పెడుతున్నాము. తనకి జడ అంతా బరువు అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా అయిపోయినాను. ఈ చీర ఆన్లైన్లో బుక్ చేసినది. చిన్న చీర, పిల్లలకి సైజు కూడా చిన్నగా ఏజ్ పెడితే చాలు అదే సైజులోనే వస్తుంది చీర. జడ ఊడిపోతుంది, జారుతుంది అని ఇంకో స్టెప్ వేస్తుంది మా అమ్మ. దారం కడుతుంది. ఇక్కడ గ్యాప్ కనిపించకుండా అలా పూలు పెడుతున్నాము. జడ అంత కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓన్లీలే సరేలే అని ఇంకో స్టెప్ పూలు పెడుతున్నాము. చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. పూల జడ అంటే పూల జడ అంతే. ఆడపిల్లకి పూలే అందం. మధ్యలో గులాబీ పూలు పెట్టడం వల్ల జడకి చాలా లుక్ వచ్చేసింది. మధ్యలో పూలైతే ఇలా కట్టాను. బాగుందా జడ? బాగుంది అంటే కామెంట్ చేయండి. ఫొటోస్ తీయించడానికి స్టూడియోకి అయితే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ తను తీసేస్తా అంటుంది. మళ్ళీ తీసేస్తుంది, అందుకే త్వరగా వెళ్ళాలని వెళ్తున్నాము. చూడండి ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.